కోటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. కానీ అదే కోటి కోసం ఊరు దాటిన అమాయక వలస జీవులకు చివరకు మిగిలింది మాత్రం తీరని నరకయాతనే. బతుకు తెరువు కోసం వెళ్తే ప్రాణాలకే గండం ముంచుకొచ్చినటువంటి ఒక షాకింగ్ రియాలిటీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పచ్చని కూలీ దొరుకుతుందని చెప్పేసి ఆశపడి వెళ్ళినటువంటి పేద వలస కార్మికులను స్వార్థపరులైన దళారులు ఎలా టార్గెట్ చేశారో తెలిస్తే గనక ఎవరికైనా ఒళ్ళు గగురు పొడుస్తోంది. నమ్మించి గొంతు కోసే దళారీల క్రూరమైనటువంటి వలలో చిక్కి తెలంగాణ గడ్డపై బందీలైన వందలాది వలస కుటుంబాల వేదన ఇది. స్వేచ్ఛ అనే పదం పూర్తిగా మర్చిపోయి నాలుగు గోడల మధ్య కాలుతున్నటువంటి ఇటుక బట్టీల నీడన నలిగిపోయినటువంటి ఆ అభాగ్యుల ఆర్తనాదాలు ఇప్పుడు యావత్ సమాజాన్ని తీవ్రంగా కుదిపేస్తున్నాయి. ఈ ఘోరమైన క్రైమ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? వారిని నరకం నుండి బయటపడేసిన ఆ బిగ్ రెస్క్యూ ఆపరేషన్ వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెందిన సుమారు 400 మందికి పైగా అమాయక ప్రజలు ఓ పెద్ద దళారీ నెట్వర్క్ చేతిలో దారుణంగా మోసపోయారు. స్థానికంగా సరైన లైవ్లీహుడ్స్ ఆప్షన్ లేకపోవడం, తీవ్రమైన పేదరికం కారణంగా వీరంతా ఉపాధి కోసం చూస్తున్నారు. దీనిని అడ్వాంటేజ్గా తీసుకున్న కొందరు లోకల్ మధ్యవర్తులు వారికి మంచి జీతాలు ఇప్పిస్తామంటూ కలర్ఫుల్ అబద్ధాలు చెప్పారు. మంచి పనులు, సరైన వేతనాలుంటాయనే నమ్మకంతో ఈ పేద కుటుంబాలన్నీ తమ ఊరు వదిలి తెలంగాణకు వలస వెళ్లాయి. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. ఇచ్చిన మాట ప్రకారం ₹1 కూడా సరిగ్గా ఇవ్వకుండా రాత్రి పగలు తేడా లేకుండా గంటల తరబడి వారితో అత్యంత కఠినమైన పనులు చేయించుకోవడం ప్రారంభించారు. ఎదురు తిరిగితే ప్రాణాలు తీస్తామంటూ తీవ్రమైన బెదిరింపులకు పాల్పడుతూ వారిని బానిసలుగా మార్చేశారు. గిరిజనులు, యానాదులు దానికి ఒక దండవయ్యా అనేటువంటి పరిస్థితి అనమాట. అందువల్ల ఉపాధి పనిని పటిష్టంగా ఇప్పటికీ అమలు జరపాలా, వాళ్ళు ఖచ్చితంగా వృత్తి జరపాలా, వాళ్ళ పిల్లలు చదువు జరపాలా, అదే రకంగా వాళ్ళకి నీడ ఉండాలా, అదే రకంగా వైద్యం ఉండాలా, తర్వాత వాళ్ళ పిల్లలకి తర్వాత చదువుకుని ఉపాధి అవకాశాలు కూడా ఉండి చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఖచ్చితంగా చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీగా మేము తెలియజేస్తున్నాం. దీని మీద ఇంకా వివరాలు తెలుసుకొని మిగతా పోయినటువంటి వాళ్ళు వివరాలు తెలుసుకొని అధికారులకు కూడా తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. దీని మీద ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలి, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా న్యాయాధికారులు కొంత స్పందించి చేశారు. ఇది చాలదు, ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని ఇళ్లకు పంపించి చేతులు దులుపుకునేటువంటి పద్ధతి అధికార యంత్రాంగం చేయొద్దని చెప్పి మేము వ్యవసాయ కార్మిక సంఘంగా తెలియజేస్తున్నాం. కార్మికుల నిర్బంధం ఏ స్థాయికి చేరిందంటే వారికి కనీసం బయటి ప్రపంచంతో మాట్లాడే ఫ్రీడమ్ కూడా లేకుండా పోయింది. ఈ దారుణమైన నరకూపం నుంచి తమిళనాడుకు చెందిన ఓ ధైర్యవంతుడైన కార్మికుడు ప్రాణాలకు తెగించి ఎలాగోలా తప్పించుకున్నాడు. అతను వెంటనే హైకోర్టులోని లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఈ ఘోరంపై అధికారికంగా కంప్లైంట్ చేయడంతో అసలు మ్యాటర్ వెలుగులోకి వచ్చింది. ఈ సీరియస్ ఇష్యూపై స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీతో పాటు జ్యుడిషియల్, జిల్లా అఫీషియల్స్ అత్యంత వేగంగా స్పందించారు. ఓ పక్కా ప్లాన్తో రంగంలో దిగిన రెస్క్యూ టీమ్స్ ఆయా ప్రాంతాలపై దాడులు నిర్వహించి వందలాది మందిని వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించారు. కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ గవర్నమెంట్ స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి బాధితుల వాంగ్మూలాలను సేకరిస్తూ ఈ ఆపరేషన్ ని సక్సెస్ఫుల్ గా లీడ్ చేసింది. నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి అనేక రకాల ఇటుక బట్టీల దగ్గర ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నారు. మేము జిల్లా కలెక్టర్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, యుద్ధ ప్రాతిపదిక మీద నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి ప్రతి ఇటుక బట్టి యజమాని దగ్గర కనీస సౌకర్యాలు లేకుండా ఈరోజు శ్రమ దోపిడీని చేస్తూ ఉన్నారు. వీళ్ళందరి మీద సర్వే చేసి, వీళ్ళందరూ సమస్యల మీద అధ్యయనం చేసే టీముని తయారు చేసి, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలుగా కొంతమంది ఉన్నాయి. వాళ్ళ శక్తి సాలకపోతే మిగతా కొంతమంది నిజాయితీపరులైన ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళని కూడా కలుపుకొని వీళ్ళ మీద సర్వే చేసి ఆ ఇబ్బందులు పెట్టేటటువంటి యజమానుల మీద చర్యలు తీసుకొని వాళ్ళకి రావాల్సినటువంటి కనీస హక్కులు కల్పించి, వాళ్ళకి రావాల్సినటువంటి కనీస వేతనాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా సుమారు 1000 మందికి పైగా బాధితులకు పూర్తి విముక్తి కల్పించారు.
పూర్తి విముక్తి కల్పించారు అధికారులు. కోర్టు ఇచ్చిన స్ట్రిక్ట్ డైరెక్షన్స్ ప్రకారం తెలంగాణ గవర్నమెంట్ బాధితులను అత్యంత సురక్షితంగా వారి సొంత ఊర్లకు తరలించే బాధ్యతను తీసుకుంది. స్పెషల్ బస్సుల ద్వారా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు మొదట 256 మందిని, ఆ తర్వాత మరో 167 మందిని సేఫ్గా పంపించారు. వీరందరినీ నెల్లూరు జిల్లా కావలి రూరల్ పరిధిలోని తుమ్మలపెంట పునరావాస కేంద్రానికి తీసుకొచ్చారు. అక్కడ లోకల్ అఫీషియల్స్ బాధితులకు అవసరమైన హెల్త్ చెకప్స్ చేయించడంతో పాటు ఫుడ్, డ్రింకింగ్ వాటర్ సదుపాయాలను అరేంజ్ చేశారు. బాధితుల్లో ఎక్కువ సంఖ్యలో మహిళలు, చిన్నపిల్లలు ఉండడంతో వారికి రక్షణ, కేరింగ్ పై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. బందీల్ని అక్కడ విముక్తి చేసిన తర్వాత ఇక్కడికి తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ బందీలందరూ కూడా మన నెల్లూరు జిల్లా వాస్తవ్యులు కాబట్టి ఈ వెట్టి చాకరీ వ్యవస్థలో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా ఆరుమూరు దగ్గర మరి విముక్తి చేసి ఇక్కడ తీసుకొచ్చి నిన్నటి నుంచి ఒక పెద్ద మరి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తు కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమంలో నిన్న ఇంచుమించు 375 మంది కుటుంబ సభ్యుల్ని వారి వారి గమ్యాలకి క్షేమంగా చేర్చాం. ఈ కార్యక్రమానికి అంతటిగా పకడ్బందీగా నిర్వహించడానికి అనేకమైనటువంటి విభాగాలు ఇక్కడ మాకు సహాయ సహకారాలు అందించాయి. నిన్నటి నుంచి కూడా చిన్నపిల్లలకి పాలు, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి ఇక్కడ పెద్దలకు కావాల్సినటువంటి ఆహారం, తర్వాత వసతులు అన్నీ చూస్తూ ఈరోజు కూడా మళ్ళీ 165 మందిని వారి వారి గమ్యస్థానాలకి చేర్చడానికి మేము నడుం బిగించి ముందుకి నడుస్తున్నాం. చూశారు కదా, కేవలం పొట్టకుట్టు కోసం వెళ్ళినటువంటి వలస జీవులను దళారులు ఎంత దారుణంగా బంధించారో. చట్టాలు ఎన్ని ఉన్నా, అఫీషియల్స్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ వెట్టి చాకరీ భూతం ఇంకా సమాజాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. అయితే కోర్టు సకాలంలో స్పందించడం వల్ల, అధికారులు వేగంగా రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేయడం వల్ల వందలాది ప్రాణాలు సేఫ్ అయ్యాయి. మరి విముక్తి పొందినటువంటి ఈ వలస బతుకుల ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అధికారులు పునరావాస చర్యలు ఎలా సాగుతున్నాయి, ఇక బాధితులు పడుతున్నటువంటి అసలు వేదన ఏంటో ఇప్పుడు చూద్దాం. నిజామాబాద్ జిల్లాలోని ఇటుక బట్టీలో తాము అనుభవించిన నరకం నుండి విముక్తి పొందిన ఓ బాధిత మహిళ కన్నీళ్లతో వివరించింది. నెల్లూరు జిల్లా గౌరవరం గ్రామానికి చెందిన తాము కూలీ పనుల కోసం వెళ్తే తమ జీవితాలు పూర్తిగా నాశనమయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. వీరందరినీ తీసుకొచ్చిన మేస్త్రి కూడా తమ సొంత ఊరివాడే అయినప్పటికీ కనీసం జాలి లేకుండా ప్రవర్తించాడని తెలిపింది. పనుల దగ్గర తమను తీవ్రంగా దూషిస్తూ, శారీరకంగా హింసిస్తూ, క్రూరంగా వేధించేవాడని పేర్కొంది. ఈ టార్చర్ భరించలేక తాము ఆర్మూర్ సమీపంలో కిరణ్ రెడ్డి అనే సేట్ నడుపుతున్న ఇటుక బట్టీకి మారినప్పటికీ తమ కష్టాలు తీరలేదని కన్నీరు పెట్టింది. అక్కడ కూడా పనులను మానిటర్ చేసే మేస్త్రీలు తమ ప్రాబ్లమ్స్ని అస్సలు పట్టించుకోకుండా, ఓనర్ దృష్టికి వెళ్లకుండా తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించారని వాపోయింది. సార్ మమ్మల్ని ఇక్కడి నుంచి రమణయ్య తీసుకోపోయింది సార్. ఆయన పేరు రమణయ్య, సరేపల్లి, మాది ఊటుకూరు, ఎడలూరు మండలం. మమ్మల్ని రాయిపోసుకొని ఇటుక బట్టీలు కడకని ఆరుమూరుకు తీసుకుంది. వాటిన మమ్మల్ని ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు అన్నీ తీసుకున్నాడు సార్. మాకు ఇచ్చింది 45,000 అయితే 1,16,000 రాసినాడు బుక్ మీద. 1,16,000 రాసి ఆ అబ్బాయిని 2 సంవత్సరాలు దూరం చేసిండు సార్. మా పెద్ద అబ్బాయిని, 2 అబ్బాయిని మాత్రం నా కాడే పెట్టిండు. ఒక పెద్ద అబ్బాయిని మాకు దూరం చేసి ఇక్కడికి వచ్చినాక మాకు చూపించిండు సార్. ఈ జనంలో మా పెద్ద అబ్బాయిని చూపించిండు. మా పెద్ద అబ్బాయిని చూపించి ఇక్కడికి వచ్చినాక మా పెద్ద అబ్బాయిని చూపించి ఇలా ఈ ఘోరంగా ఇట్లా హింస పెట్టి మమ్మల్ని ఎందుకు సార్ మేము ఈ కార్డులు, ఈ ఆధార్ కార్డులు, ఈ బ్యాంక్ అకౌంట్లు ఎవరిని అడగాలి సార్? మేము ఏవో ఆఫీసుని అడగాలి. మేము అడుగుతుంటే ఇదిగో అది రాసుకుంటే ఇది రాసుకుంటాం. ఎవరిని అడగాలి? ఎవరు తెలిసింటే ఎవరిని అడగాలి? ఈ
ఈ వలస కార్మికులను కేవలం శారీరకంగానే కాకుండా ఫైనాన్షియల్గా కూడా దారుణంగా చీట్ చేశారు. పనిలో తీసుకునే టైంలో ప్రతి 1000 ఇటుకలు తయారు చేసినందుకు 200 చొప్పున కూలీ ఇస్తామని పెద్ద అగ్రిమెంట్ తీసుకున్నారు. తీరా క్షేత్రస్థాయిలో పని ప్రారంభమైన తర్వాత సీన్ మార్చేశారు. రోజువారీగా రావాల్సిన పూర్తి అమౌంట్ ఇవ్వకుండా వారం రోజుల మెయింటెనెన్స్ ఖర్చుల కోసం కేవలం 800 మాత్రమే చేతిలో పెట్టేవారు. అంటే వారు చేసిన కఠినమైన శ్రమకు తగిన ఫలితం ఇవ్వకుండా కేవలం బతకడానికి సరిపడా ఫుడ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే ఇస్తూ వారిని పూర్తిగా మోసం చేశారు. ఈ విధంగా ఇటుక బట్టీల ఓనర్లు, మేస్త్రీలు కలిసి తక్కువ అమౌంట్తో ఎక్కువ పని చేయించుకుంటూ తమ శ్రమను దోపిడీ చేశారని ఆ బాధిత మహిళ కన్నీటి పర్యాంతమై వివరించింది. అమౌంట్ ఎంత అమ్మా మీకు? రోజుకి ఎంత ఇస్తానన్నాడు? రోజుకి 500 పని చేస్తాం సార్. 500 పని చేస్తే వారానికి వచ్చి 500 ఇస్తాడు. వారానికి 500? మా ఫ్యామిలీ మీద 500 ఇస్తాడు. 300 స్వీట్, 200 చేతికి ఇస్తాడు. ఆయనే రాలేదు సార్. అన్న ఆధార్ కార్డు అన్ని తీసేసుకున్నాడా? తీసుకున్నాడు, మొత్తం తీసుకుని బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకున్నాడు. ఏ నుంచి పాత పిల్లలు అమ్మ డబ్బులు పడింది సార్, మొత్తం కూడా తీసేసుకున్నాడు. మా పైసలు మొత్తం తీసుకున్నాడు, మా బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాడు. ఇలా ఘోరంగా మమ్మల్ని ఇప్పుడు పంపించింది సార్. మాకు కూడా మాకు ఇచ్చింది 20,000 అయితే 1,17,000 అయితే ఆ మాట మాట్లాడినందుకు మా అబ్బాయిని దూరం లేదు. అబ్బాయిని దూరం చేసేస్తే వాళ్ళు పంపిస్తారు. అమ్మాయిని కూడా బాగా తీసేస్తాడు. పిల్లగాని అమ్మాయిని మాత్రం బాగా తీసేస్తాడు. ఆడవాళ్ళని ఎక్కువ కొడతాడు, మగవాళ్ళని కూడా ఎక్కువ కొడతాడు. ఇలా హింస బాగా పెట్టుకుంటాడు. మీదే ఊరమ్మా? మాది కూడా ఊరుకునే. ఈ హ్యూమన్ రైట్స్ వయలేషన్ ఇష్యూపై లీగల్ యాక్షన్ తీసుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ అక్రమంగా వెట్టి చాకిరీ చేయించిన 3 ఇటుక బట్టీల యజమానులను నిందితులుగా గుర్తిస్తూ ఇప్పటికే కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసింది. మరోవైపు బాధితులకు గవర్నమెంట్ పరంగా ఫైనాన్షియల్ సపోర్ట్ అందించేందుకు కార్మిక శాఖ అధికారులు రెడీ అయ్యారు. అడిషనల్ కలెక్టర్ నుండి రిలీవ్ సర్టిఫికేట్ పొందిన ప్రతి బాధితుడికి తలా 30,000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిసైడ్ చేశారు. దురదృష్టవశాత్తు ఈ నిరుపేద బాధితులలో చాలా మందికి ఎలాంటి ఐడెంటిటీ ప్రూఫ్స్ లేకపోవడంతో వారికి బెనిఫిట్స్ ఎలా అందించాలనే దానిపై అధికారులు ప్రస్తుతం తీవ్రంగా ఆలోచిస్తున్నారు. వీళ్ళకి ఏదైతే సమస్యలు, ఒక వెట్టి చాకరీ వ్యవస్థ నుంచి విముక్తి చేయడమే కాదు, వాళ్ళకి అనేకమైన సమస్యలు. అవేంటంటే ఆధార్ కార్డులు లేకపోవడం, కొంతమంది వికలాంగులకి సర్టిఫికేట్లు లేకపోవడం, అలాగే కొంతమంది ఎక్కడైతే ఈ బందీకాలంలో ఉన్న యాజమాన్యం నుంచి రావాల్సినటువంటి వాళ్ళకి రావాల్సినటువంటి జీతాలు, ఇలాంటివి అనేక సమస్యల్ని మేము ఛాలెంజింగ్గా తీసుకుని అవన్నీ కూడా వాళ్ళకి రాజ్యాంగ ఫలాలు ఏమైతే అందాలో ఆ రాజ్యాంగ ఫలాలను అందించడానికి మేము కృషి చేస్తున్నామని ఆ సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి డిపార్ట్మెంట్కి, మరి ముఖ్యంగా మన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకి మరియు మా జిల్లా జడ్జి గారికి, ఇతర న్యాయమూర్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై. ప్రస్తుతం తుమ్మలపేట నుంచి బాధితులను వారి సొంత గ్రామాలకు సురక్షితంగా పంపించే ప్రాసెస్ సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. బాధితులకు లాంగ్ టర్మ్ పునరావాసం, ఉపాధి అవకాశాలు, అలాగే తగిన ఆర్థిక సాయం అందించే అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జిల్లా అధికారులు పూర్తిగా ఫోకస్ పెట్టారు. వలస కార్మికుల లైఫ్ని నరకంగా మారుస్తూ పేదరికాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఇలాంటి దళారులపై ఇకనైనా కఠినంగా యాక్షన్ తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ అసోసియేషన్స్ డిమాండ్ చేస్తున్నాయి. ప్రజలు కూడా సరైన సమాచారం లేకుండా గుర్తింపు లేని ఏజెంట్లను నమ్మి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకూడదని అధికారులు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తున్నారు. ఈ ఘటనతో వలస బ్రతుకుల భద్రతపై సమాజంలో మరోసారి బిగ్ డిబేట్ మొదలయ్యింది. ఇప్పటికైనా ఈ దోపిడీ వ్యవస్థ అంతం కావాలని కోరుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరూ కూడా పేదవాళ్ళందరికీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొని వచ్చి ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా కానీ అమలు కానీ చేస్తుంటే ఈరోజు నెల్లూరు నుంచి తెలంగాణ రాష్ట్రానికి వలసపోయేటువంటి అవకాశం ఉండేది కాదు. ఉపాధి పథకంలో కూలీలకి
పని చేసిన దానికి కూలీలు ఏ రోజుకి ఆ రోజు ఇస్తేనే గిరిజనులకి పూట గడిచే పరిస్థితి ఉంది. కానీ ఇటీవల కాలంలో కానీ చూస్తే ఆ చట్టం ప్రకారంగా 7 రోజులకి ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వకుండా కాలయాపన జరుగుతున్న సందర్భాల్లో ఉపాధి కూలీకి కూడా గిరిజనులు పోకుండా ఆల్టర్నేట్ వృత్తులు పోయే పరిస్థితికి ఈరోజు వచ్చింది. అదే వాళ్ళ జీవితాన్ని చాలా ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి వచ్చింది.